హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. మీలో కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. 10 ఏళ్ల క్రితం ఒక తుఫాన్ వచ్చింది. బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తం మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఎ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా షైతాన్ బి ఘబరా జాయేగా. ఈ డైలాగ్స్ విన్నారుగా, మీరు పొర్రపాటున మర్చిపోతారేమని ఇక్కడ చెప్తున్నాను అంతే. అయితే ఇక్కడ డీటెయిలింగ్ ఏంటి అంటే, డీటెయిలింగ్ నెంబర్ 1, ఆ తుఫాన్ వచ్చిన ప్లేస్ వచ్చేసి కొలాబా. ఎందుకంటే అక్కడ కొలాబా అని ఆ పోలీస్ స్టేషన్ లో రాసుంది. అది మీకు అందరికీ తెలుసు. అంటే ఆ ఏరియా అది ముంబైలోని ఒక పెనిన్సులా. అంటే 3 సైడ్ వాటర్ ఉంటుంది, 1 సైడ్ ఎర్త్ ఉంటుంది, జస్ట్ లైక్ మన కంట్రీ లాగా. అంటే ఈ నరేషన్ మేబీ 1991 లో జరగచ్చు ఆర్ 1981 లో జరగచ్చు. అదెలా అంటే ఈ బోర్డు మీద మనకు ఇయర్ 1981 ఆర్ 1991 లాగా అనిపిస్తుంది. క్లియర్ గా కనపడడం లేదు కానీ అలా అనిపిస్తుంది. సో స్టోరీ ఐదర్ 1970s లో ఆర్ 1980s లో జరగచ్చు. అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్. అయితే 10 years తర్వాత వస్తాడు ఓజీ. ఎందుకు వస్తాడు అనేది తర్వాత సంగతి. అంటే 70s ఆర్ 80s లో వచ్చిన తుఫాన్ కంటే ముందే మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అక్కడ బ్లడ్ బాత్ ని క్రియేట్ చేశాడు. అంటే అప్పటికే వర్షం పడి వరదలాగా రోడ్లపై పారుతున్నది నీరు అనుకున్న వారందరూ ఒక్కసారిగా చూసి భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే అక్కడ అంతగా వర్షం పడ్డ రక్తం మాత్రమే ఏరులై చిక్కగా పారుతుంది. ఆ ప్లేస్ వచ్చేసి చర్చ్ గేట్. ఆ పొగల నుండి వచ్చే సీన్ చర్చ్ గేట్ దగ్గర midnight 2:18 AM కి ఆ బ్లడ్ బాత్ జరుగుతుంది. అంటే రెయిన్ఫాల్ డెన్సిటీ 24 mm ఉన్నప్పటికీ అక్కడ బ్లడ్ బాత్ డెన్సిటీ దానికంటే ఒక 8 mm అంటే 32 mm ఉంటుంది. అందుకే అంతలా జనాలు, చెట్లు, ఆ మట్టిని ఊడ్చేసిన ఆ తుఫాన్ ఈ బ్లడ్ బాత్ ని ఏమీ చేయలేకపోయింది. అంటే అంత డీప్ గా రూటెడ్ అయిపోయాయి ఆ మార్క్స్. అంటే ఇక్కడ రక్తం అలా స్టిక్ అయ్యింది అని కాదు, ఆ టైంలో ఆ సైక్లోన్ ఎంతగా జనాల్ని అక్కడి వాళ్ళను ఇంపాక్ట్ చేసిందో దానికంటే ఘోరంగా ఈ బ్లడ్ బాత్ జరిగింది. జనాలు ఆ సంఘటనని మర్చిపోలేదు. తుఫాన్ అయినా మర్చిపోతారేమో గాని ఆ బ్లడ్ బాత్ ని మర్చిపోలేరు అని మనకో రకంగా చూపిస్తున్నారు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. డీటెయిలింగ్ నెంబర్ 2, ఈ సీన్ లో గట్టిగా వర్షం పడుతుంది. అందరూ నల్ల గొడుగులు పట్టుకుని బయట నుంచుంటారు. అయితే ఇక్కడ ఓజీ అప్పుడే ఆ చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్తాడు. అఫ్ కోర్స్ అక్కడ ఒక పూలమాలను చూడొచ్చు. అండ్ చనిపోయిన వ్యక్తి కూడా ఒక గ్యాంగ్స్టర్, మేబీ అప్పటికే బడా గ్యాంగ్స్టర్ అయ్యుండొచ్చు ఆర్ ఓజీకి కావాల్సిన వ్యక్తి అయ్యుండొచ్చు. అండ్ అక్కడ పోలీస్ వారిని కూడా మనం గమనించవచ్చు. సో దట్ డెడ్ గాయ్ ఈస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గాయ్ ఎట్ ద టైమ్ ఇన్ బాంబే. డీటెయిలింగ్ నెంబర్ 3, మనం గ్లిమ్స్ లో కటానా వాడకం చూసాం అండ్ షార్ట్ గన్ వాడకం చూసాం. మరి నంచాక్స్ అఫ్ కోర్స్ అది వాడకం చూపించలేదు గానీ మనకు నంచాక్స్ ఈ గ్లిమ్స్ లో చూపించారు. సో జస్ట్ ఇమాజిన్ ఆ సీన్స్ లో మన కళ్యాణ్ గారు ఆ నంచాక్స్ తీసుకుని ఫైట్స్ చేస్తుంటే అది ఎలాగుంటుందో ఐడియా ఉందిగా. అప్పుడప్పుడు మనం చూసామా ఆ నంచాక్స్ కళ్యాణ్ గారు వాడడం. అలాంటి టైప్ ఆఫ్ సీన్స్ కుప్పలుగా ఈ మూవీలో ఉన్నాయని మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఐ మీన్ నంచాక్స్, కటానా, మషిటీస్ అండ్ అఫ్ కోర్స్ పిస్టల్స్, షార్ట్ గన్స్ ఎక్సెట్రా అన్ని ఒక స్వాగ్ లో ఉంటాయి. అయితే ఓజీ షూట్ స్టార్టింగ్ అని ఒక వీడియో రిలీజ్ చేశారుగా, అందులో మనకు బ్యాక్గ్రౌండ్ లో వీడియో స్టార్ట్ లో జపనీస్ బీజియం తో పాటు ఐదర్ అది గన్ లోడింగ్ సౌండ్ అయినా అయ్యుండొచ్చు ఆర్ నంచాక్స్ కి ఉన్న గొలుసు అంటే చైన్ సౌండ్ అయినా అవ్వచ్చు. సో మీరు ఒకసారి ఓజీ షూట్ వీడియోని ప్లే చేసి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. డీటెయిలింగ్ నెంబర్ 4, ఇక్కడ మనకు ఒక హ్యాండ్ గన్ కనిపిస్తుంది. అది ఏ బ్రాండ్ అయితే మనకెందుకు, ఏ మోడల్ అయితే మనకెందుకు, బట్ ఆ గన్ ని వాడే సీన్స్ ఏమై ఉంటాయి అనేది కావాలి. సో మేబీ ఇన్ ఏ కాన్వర్సేషన్ లో బుల్లెట్స్ తో లోడ్ అయిన గన్ తో షూట్ చేయడానికి సిద్ధంగా మారుస్తున్న సన్నివేశం అని క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇక్కడ హీఈస్ ది ఓజీ, మహాత్ముడిలాగా ఉండడు. అపోనెంట్ బ్యాట్ ఫాలో అయ్యుంటే తనకంటే ముందుగా అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు అని మనకు చూపిస్తున్నారు. జస్ట్ లైక్ బ్రూస్లీ గారి మూవీలో నీ కళ్ళు వాళ్ళ హెడ్ వైపు అంటే అపోనెంట్ హెడ్ వైపు చూడాలి అని ఒక మూవీలో జూనియర్ కి చెప్తూ ఉంటారు బ్రూస్లీ గారు. అలా ఎందుకు అంటే ఆల్వేస్ అలర్ట్ గా ఉండాలి అని మనకి చెప్పే ప్రయత్నం అది. సో ఇక్కడ కూడా జస్ట్ లైక్ దాట్ ఓజీ ఈజ్ ఆల్వేస్ ఇన్ అలర్ట్ మోడ్ అన్నట్లుగా మనకు చూపిస్తున్నారు. సో హీ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అని తెలుస్తుంది. సో అలాంటి టైంలో మన కళ్యాణ్ గారి రేంజ్ ఆఫ్ షూటింగ్, దట్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. డీటెయిలింగ్ నెంబర్ 5, ఈ పోస్టర్ ని చదివితే అది హాస్పిటల్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ చైర్స్ ఉన్న పద్ధతి జనరల్ గా హాస్పిటల్స్ లో అలాగే ఉంటాయి. అండ్ వెనకాల రక్తదానం అన్న హిందీలో రాసి ఉన్న పోస్టర్ ద్వారా చెప్పొచ్చు. కానీ ఈ సీన్ లో కాలుస్తున్న వ్యక్తి సిన్సియర్ గా పోస్టర్ కోసం పనిచేస్తున్నట్లుగా అనిపించింది.
అంటే ఈ సీన్ లో హాస్పిటల్లో రక్తదానం చేయడానికి వచ్చినట్లుగా క్లియర్ గా అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ వేలో కాదు, వాళ్ళ స్టైల్లో. సో ఆ హాస్పిటల్ కి క్యారేజ్ తీసుకుని వచ్చినట్లుగా వచ్చి క్యారేజ్ తో పాటు గన్ తీసి కాల్స్తున్న సీన్స్ ని మనం గమనించవచ్చు. అంటే సమ్ ఇంపార్టెంట్ ఒపోనెంట్ దెబ్బలతో హాస్పిటలైజ్ అయి ఉంటే వాళ్ళను కాల్చడానికి ఇలా గోంగూర మటన్ క్యారేజ్ లో కట్టుకొని దాంతో పాటు నంచింకి గన్ని తీసుకొస్తాడు. సో గోంగూర మటన్ విత్ గన్. ఇంతకీ పని కానిచ్చాడా లేదో మూవీలోనే చూడాలి. డీటెయిలింగ్ నెంబర్ 6. ఈ జీప్ నెంబర్ ప్లేట్ లోని లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం కళ్యాణ్ గారి బర్త్ డేట్ అండ్ మంత్ లాగా అనిపించాయి, విచ్ ఇస్ మీకు అందరికీ తెలిసిందే. మరి మిగతా నెంబర్స్ ఏమై ఉంటాయో మీరు గెస్ చేయండి. ఏదైనా లింక్ కుదిరితే కామెంట్ చేయండి. మేబీ 8 అనేది అకీరానందన్ గారి బర్త్ డేట్ గా రిలేట్ చేయొచ్చేమో. మరి వాట్ అబౌట్ 5 ఆర్ May 8న 2024 లో మూవీ రిలీజ్ చేస్తున్నారు అని చెప్తున్నారేమో. అంటే May 8న పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్తున్నారేమో, ఏమో చెప్పలేం. అంటే May 8, 2024 వచ్చేసి మండే వస్తుంది. యూజువల్ గా మూవీస్ ఆ రోజు రిలీజ్ కావు. అండ్ మీరు కూడా సరదాగా ఒక గెస్ వేసుకోండి, ఆ నెంబర్స్ దేనికైనా రిలేట్ అవుతాయేమో అని. డీటెయిలింగ్ నెంబర్ 7. డీకోడింగ్ జపనీస్ టెక్స్ట్. కటన మీద ఉన్నది ఓజాస్ అని ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే ఓజీ అంటే ఓజాస్ గంభీరనా? అంటే నిజంగానే హీరో గారి పేరు మూవీలో ఓజాస్ గంభీరనా? ఇంతకీ ఓజాస్ అంటే అర్థం ఏంటో తెలుసా? శక్తి, బలమైనది, ఫోర్స్ అని అర్థం వస్తుంది. అంటే మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే పవర్. సో సింపుల్ గా ఫ్యాన్ బాయ్ మన డైరెక్టర్ సుజిత్ గారు మన కళ్యాణ్ గారి పేరే మూవీలో పెట్టారు. సో ఫ్యానిజం కదా, అదే పవనిజం, పవరిజం కదా, ఎర్రకొట్టేశారు అంతే. అండ్ బ్లాక్ కడియం పైన ఉన్న ఆ జపనీస్ టెక్స్ట్ వచ్చేసి విత్ ది అడ్వెంట్ ఆఫ్ అని వస్తుంది. పూర్తిగా రాలేదు. అయితే అడ్వెంట్ అంటే అర్థం అరైవల్, అంటే తిరిగి రావడం. అంటే ఓజీ తిరిగి రావడం కాదు, సంథింగ్ ఇస్ కమింగ్ ఆర్ అపియరెన్స్ అవుతుంది అని ఆ కడియం మీద ఉంది. అంటే మేబీ ఫోర్స్, స్ట్రెంగ్త్ గురించి ఏమైనా రాసుందా ఏమో చెప్పలేం. ఆర్ ఆ డ్రాగన్ తాలూకు పవర్ వస్తుంది అని ఉండొచ్చేమో. అండ్ చేతి మీద ఉన్న డ్రాగన్ సింబల్, అదే ఆ డ్రాగన్ టాటూ. జపనీస్, చైనీస్ వాళ్ళు చాలా మంది డ్రాగన్ ని కొలుస్తారు. కాజ్ సింపుల్ గా చెప్పాలంటే విచ్ గివ్స్ పవర్, స్ట్రెంగ్త్, లక్ ని ఇస్తుంది అని. అండ్ ఆల్సో జపనీస్ వాళ్ళు డ్రాగన్ ని వాటర్ గాడ్ తో పోలుస్తారు. సో దాన్ని రిలేటెడ్ గా ఓజీ కామ్ అండ్ కంపోజ్ గా ఉంటాడు, జస్ట్ లైక్ వాటర్ అండ్ డ్రాగన్. అవసరం వస్తే హీ ఈజ్ ఫైర్, జస్ట్ లైక్ డ్రాగన్ నుండి ఫైర్ వచ్చినట్లుగా. సో అలా సింబాలిక్ గా చూపిస్తున్నారు. సో ఆ ఫైర్ ఎలా ఉంటుందో గ్లిమ్స్ లో చూపించారుగా, జస్ట్ లైక్ హంగ్రీ చీతా. ధావడే లాకర్. డీటెయిలింగ్ నెంబర్ 8. ఓజీ 10 years తర్వాత రావడంతోనే కొంతమంది గ్యాంగ్స్టర్స్ అనుకునే పిల్ల బ్యాచెస్ ని కంట్రోల్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో అప్పగించి వస్తున్న సీన్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళతో పాటు అక్కడ దొరికిన గన్స్ ని అన్ని పోలీస్ స్టేషన్ లో ఇస్తాడు. అయితే అక్కడున్న హైయెస్ట్ కరప్టెడ్ గాయ్ బిగ్ మిస్టేక్ చేయడం వల్ల ఈవినింగ్ 5:30 PM కి పోలీస్ స్టేషన్ కి వచ్చి వార్నింగ్ ఇస్తుంటే వాడు రివర్స్ అవడంతో హీ బికమ్స్ అగైన్ అన్కంట్రోలబుల్ పవర్. కూర్చున్న అతను లేచిన తర్వాత ధావడే అనే సీన్ వస్తుంది. ఎందుకని ధావడేని పిలుస్తాడు అనేది ఐడియా ఉందిగా, దాని తర్వాత చేయి నరికే సీన్ కాబట్టి. అయితే ధావడే అని పిలవడానికి కారణం వాడి చేయి నరకడానికి అక్కడ గన్స్ మాత్రమే ఉన్నాయి, సింపుల్ గా కాలిస్తే కుదరదు, ఆ ఇచ్చే పనిష్మెంట్ చాలా బ్రూటల్ గా ఉండాలని చెప్పి ధావడే లోకర్ త్వరగా ఆ కత్తిని తీసుకురమ్మంటాడు. అయితే అక్కడెక్కడా కత్తులు దొరకపోవడంతో ధావడే వెతుకుతూ ఉంటే ప్రీవియస్ టైమ్స్ లో గన్స్ కి, అంటే కానిస్టేబుల్ వాడే గన్స్ కి కత్తులుండేవి. సో ఆ గన్ కి చివరన ఉన్న కత్తి పీక్కుని తీసుకొస్తాడు ధావడే. అయితే అది సరిపోదు, ఇంకా పెద్దగా సాలిడ్ మూవీ స్టఫ్, అదే సాలిడ్ గా కత్తి కావాలని చెప్తూ ఖడఖడకే భక్తి చాకర్ ధూన్ అని మరాఠీలో వాళ్ళ గ్యాంగ్ తో అంటాడు ఓజీ. అంటే అలా నుంచే నేను చూస్తున్నారు, వెళ్ళి వెతకండి అని. తన చేతిలో సిల్వర్ కలర్ పిస్టల్ పట్టుకుని అంటాడు. అప్పుడు ఒక సాలిడ్ కత్తిని తీసుకొస్తే ఆ టేబుల్ ని క్లియర్ చేస్తుంటే ధావడే తీసుకొచ్చిన గన్ పై ఉన్న కత్తి కనిపిస్తుంది. ఆ తర్వాత పని కానిస్తాడు. నెక్స్ట్ డీటెయిలింగ్ నెంబర్ 15. ఈ డీటెయిలింగ్ చాలా లాంగ్ గా ఉంటుంది. వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ పోర్ట్ ఏరియాలో గేట్ నెంబర్ 3 దగ్గర గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ పేరుకి సాహా మూవీకి లింక్ ఉంది అని ఈజీగా తెలుస్తుంది. బట్ మూవీస్ రెండింటిని క్లబ్ చేస్తారా అంటే కష్టమేమో అని ఒక థియరీ, అది లాస్ట్ లో చెప్తాను. అండ్ ఇంకొక థియరీ మేబీ క్లబ్ చేస్తారేమో అని. అది ఎలా అంటే ఈ స్టోరీ జరిగేది 1981s లో ఆర్ 1991s లో. సో అప్పటికే ఓజీ ఏజ్ ఆల్మోస్ట్ ఒక 30 to 35 ఉండొచ్చేమో. సరే 30 years అనుకుందాం. కానీ సాహో మూవీ వచ్చేసి 2017 లో జరుగుతుంది. అంటే సాహో అండ్ రాయ్ స్కైప్ కాల్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో 7/12/2017 లాగా డేట్ అనిపించింది. సో మేబీ 2017 అనుకుంటే సాహో మూవీలో స్టార్టింగ్ చూపించేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందిగా, సేమ్ ఓజీలో చూపించినట్లుగానే ఇండియా గేట్ ని చూపించారు. యాక్చువల్ గా ముంబై సిటీ అంటేనే అది ఏ మూవీ అయినా కానీ చాలా వరకు ఖచ్చితంగా ఇండియా గేట్ ని చూపిస్తారు. సో సాహో ఇండియా గేట్ చూపిస్తూ దానికంటే ముందు వాజీ సిటీ ఇండియాకి దూరంగా, క్రైమ్ కి దగ్గరగా ఉండే సిటీ, అలాంటి ఒక నగరాన్ని
ఇప్పుడు శాసిస్తున్నది రాయ్ గ్రూప్ అధినేత రాయ్. గ్యాంగ్స్టర్ గొడవల్లో తన ఫ్యామిలీని మొత్తాన్ని పోగొట్టుకుని 20 ఏళ్ల క్రితం బాంబేగా పిలువబడే ముంబై సిటీ నగరం నుంచి వాజీకి వచ్చిన రాయ్ అప్పటి గాడ్ ఫాదర్ అయిన పృథ్వీరాజ్ దగ్గర పనిలో చేరతాడు. అది కూడా ఎక్కడ? వాజీ సిటీలో, నాట్ ఇన్ ఇండియా. పృథ్వీరాజ్ వాజీ సిటీలో గాడ్ ఫాదర్, అదే సలార్ లో ఉండే సాహో పెద్దయిన. సో పృథ్వీరాజ్ తర్వాత తన కుర్చీ, తన అధికారం కొడుకు దేవరాజ్ ని దాటుకుని రాయ్ దగ్గరకు వచ్చి చేరింది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గోల్డ్ ఆయిల్ మాఫియాతో ముందుకు పోతున్న రాయ్ గ్రూప్ లో గొడవలు మొదలవడానికి కారణం కరానా విలేజ్. పృథ్వీరాజ్ కి సన్నిహితుడైన ఫ్రాంకో మస్లిన్ ఇష్యూని పెద్దది కాకుండా చూసి ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి రాయ్ తన బోర్డు మెంబర్స్ దగ్గర పెట్టిన ప్రపోజల్ బిజినెస్ ని లెజిటిమేట్ చేయడం. దానికి వాళ్ళు ఎన్నుకున్న ప్లేస్ ఇండియా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 2017లో సాహో మూవీ రన్ అవుతూ ఉంటుంది అండ్ 20 years బ్యాక్ వెళ్తే ఇట్స్ ఇయర్ 1997. కానీ అదే సాహో మూవీలో ఇక్బాల్ ఎంట్రీ టైంలో రాయ్ రైట్ హ్యాండ్ అయిన ఇబ్రహీం ఇలా కల్కితో అంటాడు, 25 years బ్యాక్ రాయ్ ఫ్యామిలీ మీద జరిగిన అటాక్ లో అందరూ చనిపోయారని అనుకుంటూ ఉంటారు. అయితే 2017 నుండి 25 years బ్యాక్ వెళ్తే ఇట్స్ ఇయర్ 1992. అంటే ఓజీ మూవీ 1991 కి దగ్గరగా ఉంది. సో ఇక్కడ మన ప్రీవియస్ డీటెయిలింగ్స్ లో ఐదర్ ఓజీ 10 years తర్వాత వచ్చిన ఇయర్ వచ్చేసి 1981 అయినా ఉండాలి ఆర్ 1991 అయినా ఉండాలి అని మనం అనుకున్నాం. సో ఒకవేళ 1981 అయితే రాయ్ ఫ్యామిలీని చంపిన ఇన్సిడెంట్ టైంలో ఓజీ ఉండడు. బట్ మేబీ ఓజీతో రాయ్ పనిచేస్తూ ఉండొచ్చేమో, ఆర్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ ఇద్దరికి పరిచయం లేకపోవచ్చు. ఆర్ ద సెకండ్ కేస్ ఓజీ వచ్చిన ఇయర్ వచ్చేసి 1991 అయిందనుకోండి, ఓజీ డెఫినెట్లీ తిరిగి వచ్చింది రాయ్ కోసం 100% కాదు. సమ్ అదర్ రీజన్స్, ఆ సమ్ అదర్ రీజన్స్ తన ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ చేసుకుంటుంటే లాస్ట్ లో ఒక పాయింట్ లో మేబీ రాయ్ ని కలవచ్చేమో. ఆర్ ఓజీ వల్ల ఫ్యామిలీకి జరిగిన ఇన్సిడెంట్ టైంలో మేబీ సాహోని రాయ్ ని ఓజీ కాపాడుండొచ్చు. బికాస్ ఆ టైంలో సిద్ధార్థ్ నందన్ సాహో ఏజ్ ఇస్ వెరీ స్మాల్. బట్ అన్ఫార్చునేట్ గా రాయ్ వైఫ్ అండ్ ఇంకొక చిన్న కిడ్ ని కాపాడలేకపోవచ్చేమో. సో సాహోలో స్టార్టింగ్ చూపించే పిక్ లో రాయ్ వాళ్ళ వైఫ్ ఇండియన్ ఫేస్ కట్ లాగా అనిపించలేదు. మేబీ నాకైతే రష్యన్ లాగా అనిపించారు. దాన్ని బలం చేసేలాగా ఆ ఎత్తుకున్న కిడ్ పైన హెవీ స్వెటర్ కనిపిస్తుంది. ఐదర్ వాళ్ళు కోల్డ్ ప్లేస్ లో ఆ టైంలో ఉండి ఉండాలి ఫర్ ఎ వెకేషన్. బట్ ముంబైలో అలా ఉండదు అనుకుంటున్నాను. అంటే అంత చలిగా ఉండదు. సో షీ మైట్ బి ఏ ఫారినర్ అవ్వచ్చు ఆర్ కోల్డ్ ప్లేస్ కి వెకేషన్ కి ఆ టైంలో వెళ్ళుండొచ్చు. సో అదొక సెపరేట్ థింగ్. సో ఇలా మన ఓజీ అండ్ సాహో కలిస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. అంటే ఆ టైం లైన్ ప్రకారం ఓజీ ఏజ్ రాయ్ ఏజ్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉండొచ్చు. అంటే అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఓజీ అండ్ రాయ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఆర్ ఇద్దరికి అంతగా పరిచయం లేకపోవచ్చు. బట్ సేమ్ ఏరియాలో ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఉంటారు. అయితే ఓజీ ఏజ్ 30 years ఇన్ 1991 అనుకుంటే ఇప్పుడు 2017 ఇన్ ద టైమ్ ఆఫ్ సాహో ఎరా ఓజీ ఏజ్ వచ్చేసి 55 years ఉంటుంది. ఆర్ ఓజీ ఏజ్ 30 in 1981 అయితే ఇప్పుడు ఇన్ 2017 ఏజ్ వచ్చేసి 65 years ఉంటుంది. సో ఒకవేళ ఓజాస్ గంభీరా సాహో వాళ్ళ బాబాయ్ లెక్కన అయితే ఆర్ సాహోని ఓజాస్ గంభీరా ఏకే ఓజీఏ పెంచాడు. అప్పుడప్పుడు మాత్రమే వాళ్ళ ఫాదర్ రాయ్ ఇండియా వచ్చి పలకరించి వెళ్లేవాడు. కానీ ఓజీ దగ్గర సాహో ఇండియాలో పెరిగాడు అనేది సరదాగా చూపిస్తే మాత్రం అది మామూలుగా ఉండదు. సో ఇప్పుడు రిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ మాట్లాడుకుందాం. సో అందుకనే వాళ్ళ ఇద్దరు గ్లాసెస్ పెట్టుకునే స్టైల్ ఆల్మోస్ట్ ఒకేలాగుంది. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారి లాగా చూడొద్దు, ఓజీ అండ్ సాహో లాగా చూడండి. ఆ గ్లాసెస్ పెట్టుకునే యాటిట్యూడ్ ఇద్దరిది ఒకే స్టైల్, ఒకే ఆరగెన్స్, సేమ్ పవర్ లాగా సుజిత్ గారు చూపిస్తున్నారేమో అని నాకు అనిపించింది. సరే, ఇంతకు ముందు చెప్పిన బాబాయ్ అబ్బాయి కాన్సెప్ట్ ని రియాలిటీలోకి తీసుకెళ్లి మాట్లాడుకుందాం. ప్రభాస్ గారేమో బల్క్ గా ఉన్నారు అండ్ కళ్యాణ్ గారేమో ఫిట్ గా ఉన్నారు. ఇద్దరు ఒకే ఏజ్ లాగా అనిపిస్తున్నారు అనుకునే వాళ్లకు సలార్ తీస్తున్నారు కాబట్టి ప్రభాస్ గారు బల్క్ గా బాడీని పెంచాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత వచ్చిన ఆదిపురుష్ లో కూడా సలార్ వల్లనే ఆ బాడీని అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సైమల్టేనియస్ గా చేస్తున్నారు. ఒకవేళ ఓజీ అండ్ సాహో రిక్వైర్మెంట్ కోసం లీన్ ప్యాక్డ్ బాడీ కావాలంటే అది చేయడం పాసిబులేగా. జస్ట్ లైక్ సాహోకి బుజ్జిగాడికి మధ్యలో ఆ బాడీ ఉండాలి అని సుజిత్ గారి రిక్వైర్మెంట్ అడిగితే ప్రభాస్ గారు చేస్తే అలా గాని మారితే ఆ కటౌట్స్ రెండు అలా నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు ఒకే స్టైల్లో స్వాగ్ లో వస్తుంటే ఉంటుంది వర్ణనాతీతం. థియేటర్స్ మామూలుగా ఉండవు, ఓ రేంజ్ లో గడలాడిపోతాయి ఫ్యాన్స్ కోలాహలానికి. సరే, ఇప్పుడు ఇంకొంచెం రియాలిటీ అండ్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారికి కళ్యాణ్ గారికి 14 years డిఫరెన్స్ ఉంది. సుష్మిత గారికి కళ్యాణ్ గారికి 11 years డిఫరెన్స్ ఉంది. అలాగే కళ్యాణ్ గారికి ప్రభాస్ గారికి 9 years డిఫరెన్స్ ఉంది. వై నాట్, ఎందుకు చేయకూడదు బాబాయ్ అబ్బాయిగా ఆర్ పెంచిన మావేలాగా? సో ఇక్కడ కూడా ఒక రిఫరెన్స్ ఇస్తాను. ఒకవేళ ఏదన్నా నేను పొరపాటు పడితే కింద కామెంట్ లో కరెక్ట్ చేయండి. అదే మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఎల్డర్ క్యారెక్టర్స్ విత్ అదర్ హీరోస్ చేయలేదు. అఫ్ కోర్స్ డబుల్ రోల్స్ లో చేశారులేండి, బట్ వేరే హీరోతో ఏజ్ క్యారెక్టర్ గా చేయలేదనుకుంటున్నాను. అంటే మసాలా అండ్ సీతం వాకిట్లో మూవీస్ కావు, కంప్లీట్ యాక్షన్ గ్యాంగ్స్టర్ టైప్స్ లో ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ లో చేయలేదు. జస్ట్ లైక్ మోహన్ లాల్ గారు
యాజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాబాయ్ లాగా అలా మన తెలుగు టాప్ హీరోస్ చేయలేదు. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్. అండ్ అలాగే అది అట్లుంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు యంగ్ రోల్ లో లవర్ బాయ్ గా అండ్ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పెళ్లిడికి వచ్చిన పిల్లలకు తండ్రిగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ. మీకు ఐడియా ఉండే ఉంటుందిగా. ఆ మూవీ 1999 లో రిలీజ్ అయింది. అప్పుడు ఆయన ఏజ్ ఎంతో తెలుసా? 48 years. అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ ముస్లోడ్ లాగా చేశారు, బట్ పవర్ఫుల్ గా చూపించారు. అండ్ ఇప్పుడు ఆయన ఏజ్ 72, ఎట్ హీఈస్ ద పవర్ఫుల్ హీరో. సో ఇన్ ద సేమ్ వే కళ్యాణ్ గారు కూడా ట్రెండ్ సెట్టింగ్ గా ఏజ్ ఉన్న క్యారెక్టర్ బట్ వెరీ పవర్ఫుల్ లైక్ ఓజాస్ గంభీరా ఏకే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాగా చేశారనుకోండి, అలా డైరెక్టర్ గా చూపించారనుకోండి, అది మామూలు మాస్ గా ఉండదు. అంటే ఓజీ మూవీలో యంగ్ అండ్ డైనమిక్ గా చూపిస్తున్నారు, బట్ వాజీ రిలేటెడ్ గా సాహోని డైరెక్టర్ గారు ఫ్రాంచైజ్ లాగా తీద్దాం అనుకుంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారిని ఏజ్డ్ క్యారెక్టర్ లోనే చూపించాల్సి వస్తుంది. అంటే ఓజీని ఏజ్డ్ గా చూపిస్తారు, బట్ తన పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేలాగా సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారు. ఎప్పుడు 2017 లో ఎక్కడ? ప్రపంచం మొత్తం. ఎందుకంటే సాహోలో రాయ్ కొడుకు వస్తున్నాడు అంటేనే వరల్డ్ మొత్తం షాక్ అయిపోయారు. ఆ మూవీలో వేరే వేరే కంట్రీస్ లోని డాన్స్ కి ఆ ఇన్ఫో వెళ్తుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ భయంకరంగా ఉంటాయి, ఎందుకంటే రాయ్ కి వారసుడు ఉన్నాడా అని. ఒకవేళ వన్స్ అపాన్ ఏ టైమ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్, ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒకసారి 10 years ముందు 10 years గ్యాప్ తర్వాత వచ్చి విధ్వంసం సృష్టించి వెళ్లిపోయాడు, మళ్ళీ ఇప్పుడు 25 years గ్యాప్ తర్వాత వస్తున్నాడంటే వై? అసలు ఎందుకు? ఈసారి వచ్చి ఏం చేస్తాడు అని ప్రతి రిటైర్డ్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ వాళ్ళ యంగ్ గ్యాంగ్స్టర్ వారసులను కాపాడుకోవడానికి వణుకుతూ ఆ పేరు పలకడానికే భయపడుతూ చెప్తుంటే హౌ ఇట్ విల్ బి? సో ఇన్ కేస్ ఈ రెండు మూవీస్ కి లింక్ ఉంటే ఇలా కూడా చేయొచ్చు. ఇట్స్ ఎ థియరీ. అండ్ ఈ డీటెయిల్ ని స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పానుగా, మేబీ తీయకపోవచ్చేమో అని. అది ఎందుకు అన్నాను అంటే మేబీ అలా ఏజ్డ్ గా చూపిస్తే జనాలు తీసుకుంటారా అని. బట్ అదంతా లెక్క చేయకుండా క్యారెక్టర్ డిమాండ్ చేసింది అని చేస్తే అది మామూలుగా ఉండదు. సరే, ఇక్కడ ఇంకొక థియరీ, ద థర్డ్ వన్ వచ్చేసి ఓజీకి ఒక సన్ ఉండొచ్చు, హీ మైట్ బి లుక్స్ లైక్ సేమ్ యాజ్ ఓజీ. సో విచ్ వన్ ఇస్ బెటర్ థియరీ అనేది మీరే చెప్పండి. అండ్ మీ థియరీని కూడా కింద కామెంట్ చేయండి. సో అంతా సెట్ అయితే ప్రొడ్యూసర్స్ కూడా సిద్ధంగా ఉంటారు, లైక్ టీ సిరీస్, యువి క్రియేషన్స్, డివివి ఎంటర్టైన్మెంట్స్. బట్ ఇక్కడ ఒక్క విషయం చెప్తాను, ఇన్ కేస్ వాళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ పైన కనిపిస్తే కలెక్షన్ అంటే ఇది అన్నట్లుగా దేశం మొత్తానికి మన తెలుగు నుండి మూవీ లవర్స్ చూపిస్తారు. జస్ట్ తెలుగు ఇండస్ట్రీ నుండే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేనంత వస్తే వాట్ అబౌట్ అదర్ ప్లేసెస్? గెస్ ఇట్, మెంటల్ ఎక్కిపోద్దంతే. అండ్ ఇంకొక బోనస్ థింగ్ ఏంటంటే సుజిత్ గారి ఫ్యానిజం చూడండి. సాహో మూవీలో హీరో గారి పూర్తి పేరు ఏమని పెట్టారో మీకు ఐడియా ఉంటుందిగా. ఇట్స్ సిద్ధాంత్ నందన్ సాహో. ఇక్కడ సిద్ధాంత్ కాదు, సాహో కాదు, ఇట్స్ నందన్, విచ్ ఇస్ కళ్యాణ్ గారి కొడుకు పేరు కూడా అదే నందన్ అని వస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందిగా అకీరా నందన్ గారి పేరు. సో మేబీ సుజిత్ గారు కావాలనే ఈ క్యారెక్టర్ కి సాహో మూవీలో సిద్ధాంత్ నందన్ సాహో అని పేరు పెట్టడానికి కారణం ఓజాస్ గంభీరాకి సిద్ధాంత్ నందన్ సాహోకి రిలేషన్. అంటే ఓజీకి సాహో అబ్బాయి అవ్వచ్చేమో, అంటే ఓజీ సాహో వల్ల బాబాయ్ అవ్వచ్చేమో. సో అందుకనే వాంటెడ్ గా ఆ క్యారెక్టర్స్ కి అలా పేరు పెట్టి ఉండొచ్చు సుజిత్ గారు. సో ఇక్కడ హీ ఈజ్ షోయింగ్ ద ఫ్యానిజం. ఇట్స్ సింప్లీ సూపర్ కదా. వాట్స్ యువర్ కామెంట్? వీడియో నచ్చిందా? నచ్చితే మన ఇన్స్టా ట్విట్టర్ ని ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.